వెల్కమ్ టు ఎంఎన్ఆర్ మీడియా. తెలంగాణ పల్లెల్లో జరిగే మాటలు, ఆ మాటలకు జీవం పోస్తే పాటలు, ఆ పాటలే వింటే ప్రజల మనసు వెల్లివిరుస్తుంది. అలాంటి పాటలతో ప్రజలని, మనల్ని అందరినీ కూడా ప్రేక్షకుల ఆదరణ పొంది ఇప్పుడు తానే ఒక ఐకాన్గా మిగిలిన కనకవ్వ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నా. ఈ స్టేజ్లో మీకు ఏమనిపిస్తుంది? ఇప్పటి వరకు పాటలు ఇన్ని పాడారు కదా, ఇప్పుడు ఒక గుర్తింపు వచ్చింది, 10 మంది మిమ్మల్ని గుర్తిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇక అప్పుడు మేము పల్లెటూర్లల్లో మా పాటలు మా ఊళ్ళో వరకే మేము పాడిన వరకే చూసే మంచిగా పాడుతుంది కనకవ్వ. ఇక గటు వేటలమా నేను నీకు రానిపో, నీకు కనకవ్వ గాళ్ళకి పోతాను నేను పాటలు వింటా అని అటు రేపు అత్తపో అనేటోళ్ళు కూడా న్యాయం పడచ్చేటోళ్ళు నా పాటలు వినటానికి. సంతోషం అనిపిస్తుంది, మాకు పని చేసినట్టు అనిపించదని. ఇక ఇప్పుడు చాలా ఎక్కడ మట్టిలో వ్యవసాయం చేసుకునే అవ్వను. ఇక ఇప్పుడు తేజెక్కి పాడిందంటే ఎవ్వల గుండెల్లో చూడు, ఎవ్వల చేతుల్లో చూడు, అవే పాటలు, అవే నీ పాటలు వింటున్నాం తల్లి, మాకెంత సంతోషం అనిపిస్తుంది. నువ్వు ఏడ నేర్చుకున్నావు తల్లి అని అంటే, మా అవ్వ వాడంగిని నేర్చుకున్న బిడ్డ అని అంటే, అబ్బో మాకు చదువుకున్న వాళ్ళకి కూడా ఇట్లా రావు తల్లి, మీ పల్లెటూరు పాటలు వింటే చాలా మంచిగా అనిపిస్తుంది అవ్వ అంటారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి పాటలు పాడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చేవాళ్ళ ఇట్లా పాటలు పాడడానికి? రాలేదు. నేను పాటలు పాడతానని ఇక్కడ ఇవి పాడతానే వాళ్ళకి ఏం ఎరుకుంటుంది, నా పల్లెటూరులో ఏం చేస్తానో, తింటానన్నా, ఉపాసం ఉంటానన్నా, లేకపోతే పాటలు పాడతానన్నా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మేము ఏడవాడాలి, మాకు పాటలు వచ్చి ఏడవాడాలో మాకు తెలియదు, వేదిక లేదు మాకు. ఎవరు చెప్తారు గిడ వాడతావు రా వస్తావా, నీకు పాటలు వస్తాయి అవ్వ గిడ వాడతావా అని తీసుకుపోయేటోళ్ళు లేరు. మరి ఈ రోజు ఏంటి ఇప్పుడు పరిస్థితి? అందరు మీ దగ్గరికి వస్తున్నారు, అందరూ కార్లు జీపులు వేసుకొని అదే ఇట్లనే మాట్లాడుకోను, ఇంటర్వ్యూ తీసుకొని, నాకు వత్తలేని ఇంకో దిక్కున్నదంటే మీ ఇంటికే వస్తామవ్వ తొందరగా ఇంటర్వ్యూ తీసుకొని పోతామని. ఇక మా ఇంటికే వస్తా అంటే అందరు అయ్యో చూసినావా కనుక ఎన్ని కష్టాలు పడ్డది ఆ అవ్వ. పొద్దున పోయి చేనులో వంగితే పొద్దుకే దాకా బురదలనే ఉండేది. ఇప్పుడు ఆ కనుక ఇంటికి కార్లు వేసుకొని వస్తాను, ఎంత పెద్ద గొప్ప పేరు వచ్చింది ఆ తల్లికి అని చాలా మంది సంతోషపడతారు చూసిన వాళ్ళు. ఓకే, మీకు ఫస్ట్ మీ అమ్మ దగ్గర నేర్చుకున్న పాట ఏంటి? మా అమ్మ దగ్గర నేర్చుకున్న ఇప్పుడు గెన్నెరామ మా అమ్మ వాడిందే, నరసపెల్లెగండి మా అమ్మ వాడిందే. అది ఇప్పుడు ఇంకేంటిది గిది ముఖ్యం, ఓలి పండుగ అత్తే ఇట్లా కొట్టుకుంటా భార్య భర్తల మీద వాడేది. ఇప్పుడు మీ ఇంటికి ఆడుకుంటూ వచ్చారు అనుకో, ఇక వేరే కొత్త ఊర్లకు కూడా పోదురు అప్పటి వాళ్ళు, పక్క పల్లెటూర్లకు కూడా ఓలి ఆడుకుందాం రాని రవ్వని పోయి. ఆ కొడుకు పేరు ఏంటంటే గిట్లా రమేష్, ఆ భార్య పేరు ఏంటంటే ఇక ఆమె పేరు, ఇక మళ్ళవో ఎల్లవో చెప్తే నీ మీద నీ భార్య మీద పాడేటోళ్ళు. ఒకసారి మాకోసం ఆ పాట పాడండి. నా ఎడగూరన్నల్లు కొమ్మ గొట్టంగ దొర కొమ్మ గొట్టంగనో నామ మానగులయ కొమ్మ గొట్టంగనో నామ మానగులయ. నా ఎడగూరది నల్లు కొమ్మ గుంజంగ దొర కొమ్మ గుంజంగనో నామ మానగులయ కొమ్మ గుంజంగనో నామ మానగులయ. కొమ్మ కొమ్మన నేను కోగిలానైదు దొర కోగిలానైదురో నామ మానగులయ కోగిలానైదురో నామ మానగులయ. నా ఎడగూరన్నల్లు దుక్కి దున్నంగ దొర దుక్కి దున్నంగనో నామ మానగులయ దుక్కి దున్నంగనో నామ మానగులయ. దుక్కి దుక్కికి నేను దుర్గమ్మనైదు దొర దుర్గమ్మనైదురో నామ మానగులయ దుర్గమ్మనైదురో నామ మానగులయ. ఇట్లా అన్నల మీద వదినల మీద. కోలల పండుగ కూడా చాలా పాటలు పాడేవాళ్ళు కదా, అవి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఈ కోలలకి మధ్యలకి పలుగురాళ్ళ పాడు దిబ్బ, ఇది కత్తులు బెల్లం చేత పట్టి అన్న పాట మీద మేము కోలలు ఆడుకునేది. కానీ ఇక కోలల మీద అప్పుడు మేము చిన్నప్పుడు కోలలు ఎక్కడ ఇదే ఇదే ఇది, లేకపోతే ఇప్పుడు మధ్యాహ్నం రాత్రి అంటే కాముని పుణ్యం అప్పుడు పాడుతుంటారు కదా చాలా పాటలు, ఆ పాటలు కూడా మీ దగ్గర ఉన్నాయా నేను అడిగేది. ఉయ్యాల మీదనే వాడదాం. ఒక్క పాట పాడండి. కాముడు వలకత వియాలో కలెగూడి పొంగ వియాలో కలియవాన గురిసె వియాలో ఇద్దరు దడిసె వియాలో ఇద్దరు దడిసిన వియాలో ఈడమ్ము దడవదే వియాలో సింతాకు దడిసిన వియాలో సిర దడవ బోదు వియాలో
రాలేకు దడిసిన వియాలో రంబదడవా ఓదు వియాలో ఇల్లేది మంచమేది వియాలో ఈశ్వరుడా మనకు వియాలో ఇట్లా పాడదాం. అంటే అవన్నీ పాటలు కూడా మీరు పాడుతుంటే ఆ పాటల్లో మీరు పనిచేసిన తీరు కావచ్చు, లేదంటే మీరు అనుభవించిన అక్కడ సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి. అవన్నీ మీరు అంటే ఆ పని చేస్తూ పాడుతుంటారా, లేకపోతే పని చేసుకుంటా లేకపోతే ఇట్లా ఉయ్యాలో అని పాడితేనేమో ఇక పొద్దుకి అందరం బుక్కడి తిని ఇట్లా గుంపు కూడతాం కదా, అట్లా ఇక రాని రెసుట్టుగా కూడా ఆడుకుందామని ఇక బతుకమ్మలు పెట్టి ఆడినట్టుగానే మత్తు సేపటిదాకా ఏ పాట మొదలేసుకున్నా ఇక ఇట్లా నడమ ఒక కుదురు పెట్టి దాంట్లో కందీల దీపం లైట్లు ఎక్కడి గివి లేవు. అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు గివి లేవు. మళ్ళా పొద్దుగాల పోతే పావుల కూలి, నేను చిన్నపిల్ల అప్పుడు మాపడదాం పోతే నాటయ్యకల పోతే అర్ధ కూలి, పొద్దు మాపు పోతే బారాన కూలి. 10 గంటల దాకా చేసొచ్చి ఇంత ఏదో ఉన్నదో లేదో ఇంత సల్లా గడక, ఇక నైట్ కన్నం పొద్దుగాల సల్లా గడక, ఇక ఏదన్నా చేపలు అప్పుడు బాగా దొరికేది. ఓ చేపల కూర పచ్చి చింతకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ చేపల కూర వండుకొని ఇక తిందు ఆగమాగం మళ్ళీ ఉరికితే ఆటాన ఎప్పుడు పని 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 ఉసం ఉన్న వాళ్ళకి ఇక పని ఉంటుంది. పనికి పోతే ఆ పావుల రాదు, అవును వెళ్ళది. మరి ఆ పావుల పట్టుకొని పోతే అన్నీ వచ్చేది. అప్పటి మందం కూరలకు పావులది నూనె, పావులది మిరపకాయలు అంటే తెత్తురాయని కట్టి పెద్దలు. ఇప్పుడు మీ పిల్లలకు కూడా చాలామంది, మీ పిల్లలందరూ కూడా పాటలు నేర్పించారా, నేర్పించలేదా? మీ అమ్మ నుండి మీరు నేర్చుకున్నారు కదా, మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? పిల్లలకి ఎక్కువ రాదు. ఎందుకు నేర్పించట్లేదా వాళ్ళు నేర్చుకోవట్లేదు? ఇక వాళ్ళని కూడా ఇక చిన్న పిల్లలకే లగ్గం చేసి వాళ్ళ అత్తగారిళ్ళల్లో వాళ్ళు ఇక కొంచెం ఇక వాళ్ళు పాడదామన్న చెరదా అప్పుడు ఇక ఇంత చదువుకు తోలితే అట్లా పోయి ఇట్లా వచ్చింది. 3-4 చదవంగానే బండి పెట్టిపించే తండ్రి వాళ్ళ చేను కావాలి పోవాలి, అక్కడ ఇటు పోవాలి అటు పోవాలని. మీ సార్ మీద ఏమైనా పాటలు పాడారా? ఇది దుబ్బురు దుబ్బురు ఇంటికెళ్ళి ఓ బాలయ్య అన్నది నా భర్త మీద పాట. ఒక్కసారి పాడండి, ఒక్కసారి పాడి వినిపించండి. ఇప్పుడు వాడినిలా పాడినా కానీ మళ్ళీ వాడన్నా. పాడండి. గూట్లేమకు సున్నాయి గురిజవన్నె పాయిరాలు సకని కనుల వార చూడవా బాలయ్య, నీళ్ళు సీర మేలు ముసుకుని నడుము పిరికెడంత నీ సటి ఆరండ్లకెళ్ళెనా కనుకవ్వ, దుబ్బురు దుబ్బురెంటి కాలు దువరాదు ముడువరాదు, దుసి ముడిసి కొప్పు వెళితేనా కనుకవ్వ, నువ్వే మరి మంచిగుంటావా కనుకవ్వ, కంకెడు కంకెడు మెట్టలు వేటి గంగసారము సీరెగాటి నల్ల భూములు నడవలేకనా కనుకవ్వ, రజుకో కార కలంపవా కనుకవ్వ. ఇట్లా ఇప్పుడు అత్త కూడలో చాలా మంది గొడవలు పడుతున్నారు కదా, వాళ్ళ మీద ఏమైనా పాటలు ఉన్నాయా? అవి ఎక్కువ లేవు, ఇవి ఉంటే ఇక మోటుగా ఉండేది ఉండే ఇక అది ఇక అత్తని తిట్టినట్టుగా. మీ పిల్లల మీద ఏమైనా పాట పాడారా? చిన్నప్పుడు పిల్లలకు నిద్రపోవాలంటే చాలా పాటలు పాడేవాళ్ళు కదా ఊర్లలో. అది తొట్టెలేసడం కానీ ఏడిస్తే ఆడించడం, ఆ పాటలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, చిన్న చిన్నగా మా ఉన్నాయి. చిన్న పాట పాడండి. ఎడవాకు ఎడవాకు ఎడ్డినా తండ్రి ఎడవాకు ఎడవాకు, కొడుకుల పేరు మీద ఉంటే కొడుకుల పేరు బిడ్డల పేరు. ఎడవాకు ఎడవాకు ఎడ్డినా తల్లి ఏడితే నిన్నెవరు ఎత్తుకోలేరు జా, ఊడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఊడుగు జట్టుకు ఉయ్యాల గట్టి ఊగుమని మీ అవ్వ ఊరు తిరిగచ్చు జా, పల్లేరుగా ఎల్ల పక్కళ్ళు వరసి పల్లేరుగా ఎల్ల పక్కళ్ళు వరసి పండువని మీ అవ్వ పల్లెకే ఓ జా, కానుగాయలు ముద్దు కంటెళ్ళు ముద్దు కన్నవరి సంకాన యాదవ్వ ముద్దు జా. ఇట్లా ఓకే, చాలా బాగా పాటలు పాడుతున్నారు. ఈ పాటలన్నీ కూడా మీరు మీకే పరిమితం అయితే బాగుంటుంది, ఇంకా మీ పిల్లలకి ఎవరికైనా నేర్పిస్తే బాగుంటుంది? నేర్పియాలి. నేను ఎప్పటికుంటానా, నేను 60 ఏళ్ళు దాటిపోయిన అవ్వను. నా తర్వాత నా పిల్లలు పదలు కూడా నేర్చుకోవాలి. అందరూ ఒకళ్ళ దార ఒకళ్ళు వినాలి, ఒకళ్ళకు వచ్చిన వాళ్ళు వాడితే రాని వాళ్ళు ఇన్ని సంతోషపడాలి. అది మీ అనుభవంతో ఈ పాటలన్నీ రాశారా, లేకపోతే అప్పటికప్పుడు ఆ పాటను పాడుతుంటారు? నాకు రాతే రాదా, ఏలు ముద్దరే ఏటికన్నా సంతకం పెట్టుకనుకోవంటే పెన్ను చేతికిస్తే తెలియని కాడిపోతే ఇక తెలిసిన వాళ్ళు ఏమో అవ్వకు రాదని ఇక మా ఊర్లో సంగతి అయితేనే మా ఊరు చుట్టుపక్కల పంటలు
అవ్వ చదువుకోలేదని అది ఒత్తేది ఇస్తారు. అవును. తెలియని కాడికి అన్నా పోతే ఏదన్నా బ్యాంకులను ఏదన్నా కంట్రోల్ కారటకో కావాలి ఆధార్ కార్డు అంటే నాకు ఏలు ముద్దరే అంటే ఇక అది ఇస్తారు. నా పెళ్లి చేతికి ఇస్తే ఆడబెడతా నాకు రా తండ్రి అని. దీపావళి వస్తుంది కదా, ఈ దీపావళి పాటలు ఏమైనా ఉంటే ఒక్క పాట పాడండి. ఈ దీపావళికి ఏం లేవు. ఒక మంగళారతి పాట అయితే ఇప్పుడు కొంచెం బాడినా. ఓకే ఓకే. ఇంకా సినిమాలలో ఛాన్స్ వస్తే మీరు చేస్తారా? చేస్తా. ఇక నాకు తల్లి పాత్ర బాపమ్మ అమ్మమ్మ పాత్ర ఇస్తారు కదా, చేస్తా. ఎట్లా ఉంటుంది మీరు ఇంటికాడ పనిచేసినప్పుడు హైదరాబాద్కి వచ్చి ఈ సినిమాలలో ఇట్లా షూటింగ్లు కెమెరాల ముందుకు వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఇవి మేము ఎందుకు చూడవేను, మేము చిన్నప్పుడు ఈ రేడియో లెవెలన్నా అది మస్కట్టో బొంబాయో పోయిన వాళ్ళు రేడియో తెస్తే పెడితే ఇంత తెలుపు కూర్చున్నాం రేడియో పాటలు. అవును. వస్తుంది వాళ్ళ ఇంటికాడ రేడియో పెట్టి రాండి అంటే ఆ వండే పువ్వు ఆడ దెబ్బ సిబ్బి పెట్టి వారబెట్టి ఉరుకున్నాం. ఇక వాళ్ళు అందరు వచ్చారు కదా అని అడ్డగోడల మీద పెడితే అందరం ఇంత తెలుపు కూర్చుని తిన్నాం. రాను మేము జర్ర పెద్దగా అయినాక మా దొరవారి గడిలో ఒక టీవీ తెచ్చిండ్రు. తెస్తే ఇక మమ్మల్ని రానిత్తురు పాపం ఆ ఓదలి బిడ్డలు ఓదలి కొడుకులు అని. కానీ ఆ ఊళ్ళు ఎవ్వరని రానియపోదురు ఇంట్లోకి. ఇక అప్పుడు శుభ్రంగా ఉండపోదురు. ఆ చెర్లకు పోతే ఆ చేపల వాసన, ఈ గుట్టల పొంటి పండ్లు తెంపుకొస్తే పండ్ల వాసన, శుభ్రంగా ఉండవు. రోజు తానాలు చేయపోదురు. ఆయన కొట్టలు సాకలా వచ్చి పిండేది మనసులో మనం పిండుకోపోదాం. ఇప్పుడు మనం పిండుకొని రోజు ఇడితే ఆ 2-3 రోజులకు తానం చేయపోదురు. ఇక మేము 5 అక్క చెల్లెళ్ళు మొత్తం డజన్ మందిమి. డజన్ మంది మా అవ్వ వాడతా అంటే మా అవ్వ చుట్టూ మేమే సరిపోయాయి పాటలు. డజన్ మందికి ఇక ఇప్పుడు 80 ఉన్నాం. ఎంతమంది నేర్చుకున్నారు మీ అమ్మ పాడిన పాటలు? మా 2 చెల్లెళ్ళు నేను 3 మొత్తం. వాళ్ళు కూడా ఇట్లనే పాడతారా? పాడతారు. కానీ ఇంకా ఈ తేజ్ మీదికి వస్తే ఆ పాటలు పంపితే ఆమె అప్పుడు వాళ్ళకు 2కి సడిదై జ్వరం వచ్చింది, గొంతు సరిపోలే. ఇప్పుడు అందులో ఉన్న చెల్లెన్లే ఫస్ట్ ఏది నర్సపల్లె గండిలా దుబ్బురు రెంటికెళ్ళా అంటున్నారు చూడు. ఆ నడుమున్నామే చిన్నగున్నామే వీళ్ళ మమ్మీ అటు కడకి ఇటు కడకు ఉన్నారు చూడు. నేను పాడతా అంటే వాళ్ళు మా 2 చెల్లెళ్ళు వాళ్ళే పాడతారు. వాళ్ళు ఇట్టు కాలే గొంతు కొంచెం మంచిగా లేకపోతే తీసుకోరు కదా. ఇప్పుడు చాలా మంది నేర్చుకున్న తర్వాత పాటలు పాడుతుంటారు. వాళ్ళకి మీకు తేడా ఎట్లా అనిపించింది? ఈ తేడా అంటే నా ఏమో పల్లెటూరు పాటలు అవి మంచిగా ఉంటాయో ఉండయో తెలియదు. కానీ వాళ్ళు రాసుకున్నాయి ఎట్లా ఇష్టం ఉన్న తీరు రాసుకుంటారు. ఇదేమో నేను చిన్నప్పటి బట్టి నేర్చుకున్నప్పటి దాన్ని ఇంకో తీరు వాడరాదు, దాంట్లో ఇంకోటి కలపరాదు. అది నా సొంత పాటలు నాయే వస్తాయి. మీరే పాడతారు, మీరే రాసుకుంటారు? రాసుకుంటే ఎక్కడిది అంటే ఏదన్నా పాట పాడమన్నప్పుడు ఆదికి వచ్చిన పాట ఆడ పాడతా అంతే. మళ్ళీ ఒకవేళ మీరు పాట పాడాలి అనుకున్నప్పుడు కానీ జ్ఞాపకం చేసుకుంటారు. నీ సొంత పాట కావాలి అవ్వ ఒకటి అంటే ఎతికి దొరకబట్టుకుంటా. ఎట్లా మరి ఏ పాట పాడితే మంచిగా ఉంటుంది అక్కడ తేజ్ మీద అన్నట్టు ఆలోచించి దబ్బని ఏదన్నా కొంత అత్తే కొంత జ్ఞాపకం లేకపోతే మా చెల్లెళ్ళకి ఫోన్ చేసి అడుగుతా. మా చెల్లెకి ఇదేమో ఉండేనే మనం చిన్నప్పుడు వాడుకున్న పాట అంటే గదిగా దాంట్లో గీది అని చెప్తుంది. అదేదన్నా మర్చిపోతే అందులోది గదిగా చెల్లి గీ మాట అని చెప్పుకుంటాం ఫోన్ల మీద మాట్లాడు. కానీ మీరు పాడే పాటలన్నీ కూడా మనం ఎప్పుడు పని చేసినప్పుడు కానీ లేదంటే మన మాటలు కానీ ఆ మాటలకు జీవం పోస్తే పాటలు అవుతున్నాయి. అది మీరు గమనించారో లేదు? నేనైతే గమనించాను. మాకు గంత తెలియదు నాన్న, నాకు అది ఏదో తెలియదు. కానీ పాడుతా అంటే మంచిగా మంచిగా వింటున్నామన్న సంబరం వల్లదే నాకు అది ఎంతో గొప్ప. అబ్బా నా పాట వాళ్ళు సంబరపడ్డారు అన్నది. కానీ అది తెలియదు. ఇక జీవం పోసుడు అది ఇంత పెద్ద ఇది అనుకోలే పాటలకు. నాకు ఇంత డిమాండ్ ఇట్లా బాగుంటుంది, డిమాండ్ ఉంటుందని. మీ గొంతు కోసం మీరు ఏం చేస్తున్నారు? ఎట్లా కాపాడుకుంటారు మీ గొంతును? ఏం లేదు, వేడి నీళ్ళు తాగుతాం, మీరు అలా పాలు తాగుతాం అంతే. ఇక నా మనవాడు పండ్లు అవి ఇవి తెస్తాడు. ఇక మాకు కొంచెం హుషారుగా ఉండాలని ఇక పండ్లు తెస్తాడు. ఇక రోజు పొద్దున మాపున మీరు అలా పాలు గోరువెచ్చటి నీళ్ళు తాగుతాం. మీరు స్టేజ్ మీద ఫస్ట్ పాట పాడినప్పుడు ఏమైనా డబ్బులు తీసుకున్నారా? లేదు, ఫ్రీగానే చేశారు. ఫ్రీగానే. అది ప్యాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా డబ్బులు ఎట్లా అడుగుతా? అందులో పోటీలు గెలిచిన వాళ్ళకు డబ్బులు ఇచ్చే పోటీకి పోయినా నేను. నాకు డబ్బులు ఇచ్చుడు తెలియదు. ఆడికి పోయినాక పాటల పోటీలు అని తెలిసింది. పోటీకి పోయినా. పోటీ పోతే నేను ఈ పాటకే నన్ను పైన పెట్టిరు. ఈ మందిలో కలపలే. నీతోటి వాళ్ళకు నీతోటి పోటీయా? నువ్వు అందులో నీతోటి వాళ్ళు పోటీకి సరిదూగరు. అమ్మ నీ పాట ఒరిజినల్ పాట, నువ్వు అక్కడ ఉండు, ఇక నువ్వు వాళ్ళు ఎంతన్నా వాడుకొని అని నన్ను పక్కన పెట్టి అవన్నీ 3 రోజులు వాడినాక వాళ్ళు అయిపోయినాక మళ్ళీ నన్ను రిటర్న్ పిలిచారు. పిలిచి పాట పాడిపించారు.
మిమ్మల్ని ఒక్కని స్పెషల్గా పాట పాడించుకున్నారు. మల్బన్ చేసిండ్రు అదే ఎంబడే నా పాటలు నచ్చి ఇక అప్పుడంటే కొత్తగా తేజెక్కి జర తడబడ్డదని మంచి పాటలు ఉన్నాయి అవి పాడగలుగుతుందని మళ్ళా వాళ్ళు మైక్ టీవీ వాళ్ళు కూర్చొని అలా రూమ్లో కూర్చొని ఆలోచించి ఈ పాటలు చాలా మంచిగా ఉన్నాయి, ఇవి ఆల్బమ్ చేద్దామా, అవ్వ వాడగలుగుతుందా లేదా అని ఆలోచించి అవ్వ వాడగలుగుతుంది, అంత పెద్ద మనిషి అంత తేజెక్కే ఇంత మంచిగా వాడింది, అవి సూపర్ పాటలు ఉన్నాయని మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ పిలిపించిండ్రు. ఇక నన్ను సంక్రాంతి సాంగు, సమ్మక్క సాంగు, గెన్నెరామ, నర్సపల్లి గండి అంటే మంగిలి తీసుకున్నది కానీ ఇక ఇవన్నీ వాడిపించింది. మంగిలి గొంతు కూడా మీలాగానే గట్టిగా గంభీరంగా ఉంటుంది, ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఆమె వయసు పిల్ల, నాదేమో నెత్తురు చచ్చిపోయి ఉన్నా, ఆమె వయసు ఆమె ఉన్నది కాబట్టి ఆమె గొంతు ఎదుగుతుంది. ఇంకా కొన్నాళ్ళు ఆమె ఎక్కడున్నా చిన్న పిల్ల, ఇప్పుడు పొద్దుపొడిచిన కాడున్నది. మా కోసం అంటే ఎంఎన్ఆర్ మీడియా కోసం కావచ్చు, ప్రజల కోసం కావచ్చు, 2-3 శాస్త్రాలు ఏమైనా చెప్పగలుగుతారు? ఒక అవ్వకు పాటలు వస్తాయి, పాటలు వస్తే వాళ్ళకు సవారు బండి ఉన్నది, వాళ్ళకి ఎడ్ల కచ్చరం ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఆ అవ్వ పాటలు వస్తాయి, శాస్త్రాలు వస్తాయి కానీ ఎవరికి చెప్పది, ఆ మొగాయనే ఎవరికి చెప్పపోతే ఎంట అప్పుడు సాకలోళ్ళు మంగళోళ్ళు రెడ్లకు పట్టేళ్ళకు సవారు బండి కొట్టుకొని అత్తగారింటికి ఆ భోజనం పైన ఆ ఎడ్ల బండి మీద ఇళ్ళను కూర్చుండబెట్టుకొని పోదురు. పోంగ ఇంట్లో నిద్రపోయిండు ఆయన, పాటలు వచ్చేట ఆయన, శాస్త్రాలు వచ్చేట ఆయన. నిద్రపోతే ఈ చెట్టు ఏమంటుంది బండి కట్టుకొని బండిలో కూర్చుండగానే నిద్రపోయిండు ఈయన. నిద్రపోతే ఈ బండి కొట్టేట ఆయన మేల్కుంటాడు కదా, అవును. ఈయన కడుపులోకి వెళ్ళామంటుంది, ఓ ఈ పాపిస్ట్ కడుపులో ఎందుకున్నా నేను, వీడు ఎవ్వలకు చెప్తలేడు. అయ్యో పోతాంటే మర్రి చెట్టు ఉన్నది కదా, ఆ మర్రి కిందికి వెళ్ళి పోంగా మండాయి కూలుతా, నేను నన్ను ఇంట్లోనే ఉంచుకున్నాడు, బయట ఎవరికి చెప్తలేడు, వాడు చావాలి అని మర్రి చెట్టు అంటుందట. ఈ మాట విన్నాడు ఈ బండి కొట్టే సాకలి ప్రయాణం చేసాడు ఆయన, సవారి నడిపించాడు ఆయన. ఇక పేరు పెట్టద్దు పాపం, ఇక అప్పుడు అన్నాళ్ళు అట్లా అట్నే వస్తాయి. కానీ ఈ బండి నడిపేట ఆయన బంటు, చేతికింది బంటు. ఈ మాట మనసులో పెట్టుకున్నాడు. మళ్ళీ పోంగ ఇంకో శాస్త్రం అంటుంది, వాడు అత్తగారింటికి పోగానే అత్త చేయి కడుక్కోమని నీళ్ళు ఇచ్చి తొక్కుడు బండ ఎక్కుతాడు కదా, తొక్కుడు బండ కింద పామునయి ఉంటామని కాటిచ్చి చంపుతా అబ్బో అని పాము అంటుంది. అన్నాక మళ్ళీ ఏమంటుంది, ఇంకో శాస్త్రం ఏమంటుంది, వీడే అంటాడు నిద్రలా. ఇంకో శాస్త్రం ఏమంటుంది, వాళ్ళ నా అల్లుడు వచ్చిండని కోన్ని కోసి మంచిగా కళ్ళు తెచ్చి మటన్ చికెన్ అండి పెడతారు కదా, వాని తొలి బుక్కలనే నేను గారెముళ్ళు అయి ఉంటామని గొంతులెక్కి సావాలి అని ఈ శాస్త్రం అంటుంది. ఎట్లా కావాలి మా రాజు, మరి ఆయన శాస్త్రాలు వస్తాయని తెలియదా, అవేమో మాకు ఎవరికి చెప్తలేడని ఇట్లా అంటుంది, ఎట్లా కావాలి అని ఇక బండి కిందికి వెళ్ళి మర్రి చెట్టు వచ్చింది, బండి పోతుంది, నాకు మేలకలేదు, మర్రి చెట్టు వచ్చింది. మర్రి చెట్టు రాగానే ఈ తవ్వ తప్పించి ఆ ఎత్తుల దిప్పులు ఇట్లా తవ్విడిచినాక ఇక అబ్బో మండ గులుతానన్నది ఇట్లా పోవద్దని పక్కకు తీసుకొని పోతాను. ఆయన మేలకు వచ్చింది, అరే ఏమి ఇట్లా తీసుకుపోతాను, అట్లా ఏమోనయ్యా అట్లా నాకు బొబ్బు అవుతలేదు, ఇట్లా పోతాను అని తీసుకుపోతాను. పోయినాక ఇక వాళ్ళ అత్తగారు రాగానే అయ్యో అల్లుడు వచ్చిండు అని చెంపుతోటి నీళ్ళు ఇస్తారు. కడుక్కొని బండ మీద అడిగేయబోతే అయ్యో ఆగు నువ్వు బండ మీద అడిగేయకంటాడు. ఎందుకు నన్ను అడిగేయకంటాను, నేను అత్తగారింటికి గిన్నెలకు వస్తే అని అనగానే గడపరదే అయ్యా అని వాళ్ళ ఇంట్లో విలువగానే ఆ గడపరతని బండ వెకిలిచ్చే వరకు పాము ఉన్నది, ఆ పాముని చంపుతాడు. చంపినాక మళ్ళీ ఇంటికి వంగన అల్లుడు వచ్చిండని మంచిగా కళ్ళు తెప్పిస్తారు, కోన్ని కొత్తారు, అన్నం వండి ఇక తిందిరా బిడ్డ అని నీళ్ళు ఇచ్చి అన్నం పెడతారు, కలిపి తినబోతాడు. ఆ బుక్క నువ్వు పక్కకు పెట్టు అంటాడు. అయ్యో ఏందనగానే ఆ పక్కకు పెట్టంగానే ఆయన అది పక్కకు పెట్టితే ఇక ఆ ముళ్ళు అటే ఉంటుంది కదా, ఇక అన్నం తింటారు. ఇంత ఇక ఆ పిల్లని బయలులో తీసుకొని ఇక పోతన్నా అని పెన్లాన్ని తీసుకొని బండిలో కూర్చుండ పెట్టుకొని రాగా, అయ్యా నీకు వచ్చిన కడుపుల బోధ ఎవరికి చెప్పవా, నువ్వు వండుకున్నావు పటేలా, నువ్వు గలవరిస్తున్నావు, నాకు శాస్త్రాలన్నీ కడుపులో పెట్టుకొని ఎవరికి చెప్తలేడు అంటాను. మరి చెట్టుకి ఇంటికెళ్ళి ఎందుకు నిన్ను తీసుకురాలే, ఆ మండ ఎందుకు ఇరిగింది అనుకున్నావు, ఆ మండ నిన్ను చంపుదామని ఇరిగితే నేను అట్లా తీసుకొచ్చిన. ఒకటేమో పాము అవుతానన్నది బండ కింద, అందుకే ఆ నేను బండ తీసి పాముని చంపించిన. నీ తొలి బుక్కెలో గారెములు ఉన్నదా లేదా చూడు మనం మీ వాళ్ళను
అబ్బా నువ్వేరా నాకంటే పెద్ద నా పానం దక్కించినావు నువ్వుకే, నాతోటి సగం భాగం నీకు ఇస్తా, నా భూమిలో సగం రాసిస్తా, నా ఆస్తిలో సగం రాసిస్తా, నీకు ఇల్లు కట్టిస్తా అని ఆ చేతి కింద జీతగానికి ఇల్లు కట్టించి సగం భూమి ఇచ్చి వానికి పెళ్లి చేసి ఆయనతో ఉంచుకున్నాడు. అంటే ప్రాణాలు కాపాడింది కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి అంత బాగా చేసి ఉంటాడు. ఓకే అమ్మ, ఇది అండి. అంటే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే వాళ్ళ పాటలు కావచ్చు, యాస కావచ్చు, భాష కావచ్చు, ఆ మాటలు, ఆ పదాలు, ఆ శాస్త్రాలు నిజంగా కథలోని ఇప్పుడు చెప్పుడును, కానీ చిన్ననాడు ఆ శాస్త్రాల రూపంలోనే పిల్లలకి వినిపించేవారు. అవి వింటూ పిల్లలు పడుకునేవాళ్ళు, వాళ్ళు సేద తీరేవారు. ఇలాంటి చెప్పేది మా అవ్వ అంటే ఒక దేవత. చూసారుగా, ఆమె తల్లే తనకు దేవత అంటుంది. ఆ తల్లి నుండే ఇవన్నీ మేము నేర్చుకున్నాము. వీటిని కూడా మేము మా పిల్లలు కానీ ఈ ప్రజలందరూ కూడా వినాలి, ఆస్వాదించాలి, ఆనందించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో.